యొక్క దినాన మనం చెప్పుకునే వాక్యము ఆదికాండము 34వ అధ్యాయము మొట్టమొదటి వచనం. లేయా యాకోబునకు కనిన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చాలండి, చూడవెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోను. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మా సంఘాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మాట వినే సంఘం ప్రభా, మాటకు లోబడే సంఘం నాయన. అయ్యా, ఏ సమయం అంటే ఆ సమయానికి నాయన మా సంఘ బిడ్డలు ఆయన మీ యొక్క సన్నిధిలోనికి వస్తారు నాయన. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తారు నాయన, ఆరాధిస్తారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా, ఎందువలనంటే ప్రభా నాయన ప్రతిదానికి సమయం ఉన్నదని సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు నాయన. అయ్యా, లేచడానికి సమయం, కూర్చోవడానికి సమయం, పడుకోవడానికి సమయం నాయన. అయ్యా, ఎందువలనంటే నాయన ఈ యొక్క పునరుద్ధానం నాయన మీకు సమయము ప్రభా. అయ్యా, మీ యొక్క సమయానికి నాయన వచ్చిన ప్రతి బిడ్డని నాయన పేరు పేరు చెప్పి మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, మొట్టమొదటిగా మేము మీ మాట విన్నప్పుడు ప్రభా మీరు నాయన మేము అడిగిందన్నీ మీరు ఇస్తారు నాయన. అయ్యా, అడగక మర్చి నీవులన్నీ దయచేయగలిగిన దేవుడు నాయన. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ యొక్క దినాన్ని ప్రభా మీ మాటలు చెప్పడానికి నిలబడుతున్నాను, మరుగుపరచండి నాయన. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి అయ్యా. అయ్యా, వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామం పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చదువుకున్న వాక్యం మరలా. దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. చాలండి. ఇక్కడ ఏంటంటే యాకోబుకి ఎంతమంది పిల్లలని చెప్తాం? 12 మంది కుమారులు ప్లస్ ఒక కుమార్తె, మొత్తం 13 మంది. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఎవరికి పుట్టిందండి ఒక కుమార్తె? లేయాకి యాకోబుకి పుట్టిన ఒక కుమార్తె అనమాట, ఏకైక కుమార్తె. ఇప్పుడు దేవాతి దేవుడు ఇప్పుడు యాకోబుని ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు మామ దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలుకి వెళ్ళమన్నాడు. బేతేలుకి వెళ్ళమని అక్కడ ఏం చేయమన్నాడు? బలిపీఠాన్ని కట్టమని చెప్పాడు. మనం ఏంటంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళమన్న చోట కాకుండా వేరే చోటకు వెళ్తాము. వెళ్ళిన తర్వాత అలా వెళ్తే అలా జరుగుతుందని అనుకున్నాను కానీ వెళ్ళలేదు. మరి అనుకునేటప్పుడు నువ్వు వెళ్ళడం మన తప్ప దేవుని తప్ప? మనదే తప్పు. దేవుని అనడానికి మనం ఎంత మాత్రం కూడా సరిపోము. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇప్పుడు యాకోబుని బేతేలును 20 సంవత్సరాలు తన మామ దగ్గర ఉన్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. దేవుడు ప్రతి విషయంలోనూ కూడా నడిపిస్తూనే ఉన్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. గొప్ప విజయం దేవుడు దయచేసినప్పుడు దేవుడే చెప్పాడు, నువ్వు నీ యొక్క అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి నువ్వు వచ్చేస్తున్నావు కదా, నువ్వు వచ్చినప్పుడు నేను నీకు ఒక ప్రాంతాన్ని చూపించాను, అక్కడ నూనె పోసి అలగడగా చేసుకున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి? బలిపీఠాన్ని కట్టాలి అని చెప్పినప్పుడు అన్నీ విన్నాడు. అక్కడికే ప్రదేశానికి బయలుదేరి వచ్చి జస్ట్ కొంచెం దూరం ఉంది అనగా తను ఇప్పుడు ఏం చేసేస్తాడండి? షెకెములో ఆగిపోయాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలుకి వెళ్ళమన్నాడు. కానీ వెళ్ళమన్నది కాకుండా దరిదాపుకి వచ్చేసాను కదా అని
షెకెంకి వస్తాడు. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాము, 100కి 35 మార్కులు, 34 వచ్చేసి ఒక్కటే కదా అంటే పాస్ చేస్తారా మనల్ని? మరలా సప్లిమెంటరీ మరలా రాసుకుంటారు, కానీ ఒక్కటే 1/2 మార్కు కూడా ఏం చేయదండి గవర్నమెంట్, ఒప్పుకోదు. రూల్స్ కాదు. ఇక్కడ దేవుడు కూడా దేవుడు చెప్పినట్లే మనం చేయాలి, కానీ మనం కొత్తగా రూల్స్ పెడతామంటే దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకుంటే దేవుడు కాదు. కానీ ఇక్కడ బేతేలు వెళ్ళకుండా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఆగిపోయాడండి? ఇతను షెకెంలో ఆగిపోయాడు. హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి చాలండి. ఇప్పుడు షెకెము అనగా భుజము. ఏంటండి? భుజము. హామోరు కుమారుడైన షెకెము. ఇప్పుడు ఆ యొక్క వాళ్ళు ఉన్న ఊరి పేరు షెకెమే, అతని పేరు కూడా షెకెమే, ఇద్దరి పేర్లు కూడా షెకెమే. షెకెం అనగా ఏమని చెప్పానండి? భుజము అనమాట. ఇప్పుడు హామోరు కుమారుడు ఒక రాజుగారి కుమారుడు ఎవరిని చూశాడండి? దేనాన్ని చూశాడు. ఇప్పుడు ఊరిలో తిరణాలు జరుగుతాయి అంటారు కదా, తిరణాలు జరిగినప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు. ఇక్కడ కూడా ఆ యొక్క దేశంలో ఆ రకంగా జరుగుతున్నది. ఇప్పుడు దేనా ఏం చేస్తుందంటే, ఈమె దేశంగాని దేశంలోనికి వచ్చింది, అవునంటారా? దేశంగాని దేశంలోనికి వచ్చినప్పుడు ఈమె తల్లిని వెంట పెట్టుకొని కానీ, అన్నీళ్ళు ఉన్నారు కదా, అన్నీళ్ళు వెంట పెట్టుకొని కానీ ఈమె ఏం చేయాలి? వెళ్ళాలి. కానీ ఒక తండ్రికి చెప్పలేదు, తల్లికి చెప్పలేదు, అన్నీళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా అక్కడ జరుగుతున్నాయి కదా అని చూడడానికి అక్కడ వచ్చింది. దేవుని తప్ప, ఈ అమ్మాయి తప్ప, తల్లిదండ్రులు తప్ప? అమ్మాయి తప్ప, తల్లిదండ్రులు తప్ప తర్వాత మీరే చెప్తారు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వచ్చినప్పుడు షెకెం ఏం చేస్తాడండి? ఆ అమ్మాయిని చూస్తాడు. ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలు చూస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. జరగరానిది జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే చూసామంటే ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతల వలె ఉందిరనియు స్త్రీతో చెప్పగా, ఇప్పుడు అవ్వ కన్నులకు ఎలా కనిపించిందంటే ఆ పండు అందంగా కనిపించింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు దేనా ఆ యొక్క షెకెం రాజుకి ఎలా కనిపించింది? అందంగా కనిపించింది. ఇప్పుడు అందంగా కనిపించినంత మాత్రాన మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండును. అది ఏంటంటే మన యొక్క హృదయ అంతరంగాలు ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు తప్ప మానవులుగా ఎవరికి ఏది కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దేవుడు చెప్పాడు అవ్వమ్మతోటి, ఏమని? అవ్వమ్మ, ఈ యొక్క తోటలో చెట్ల పొలాలన్నీ నువ్వు తిను, కానీ ఈ ఒక్క పండే నువ్వు తినొద్దు. కానీ ఇన్ని పండ్లు ఏ పండు కూడా అందంగా కనిపించలేదండి ఎవరికి? అవ్వమ్మకి. ఏ పండు అయితే తినొద్దని చెప్పాడో దేవుడు, అదే పండు అందంగా కనిపించింది. ఆ పండు తిన్నది. తిన్న తర్వాత ఏమైపోయింది? పాపం చేసిన. ఇంకా కళ్ళతో చూసి పాపం చేసిన వారు తొందరగా చెప్పేస్తారు, దావీదునే చెప్పేస్తారు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. ఆ 200 తులముల వెండిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటారు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే ఎరుకో ప్రాంతానికి వస్తున్నారు. ఎరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు ఎరుకో గోడలు ఎలాగుంటాయి? బహుబలంగా ఉంటాయి. అవి పగలగొట్టడానికి కూడా వీలవదు, అంత గట్టిగా ఉంటున్నాయి ఎరుకో గోడలు. ఎందువల్లంటే ఆ యొక్క ఎరుకో రాజు తెలుసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజల తరపున దేవాతి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆక 6 నెలల గుండా నడిచొచ్చేసారు. ఫరో సైన్యం అంతా కుప్పకూలిపోయింది. ఒక్కొక్కటి ఆ యొక్క ఆకాశంలోంచి మన్నాను కురిపించాడు దేవుడు. నీళ్ళు అనగా బండను కొట్టగా నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్క కార్యం ఆలకించి వాళ్ళు కానీ మన ప్రాంతానికి వచ్చారంటే మనం ఎందుకు కాకుండా ఇదైపోతాం కనుక వాళ్ళు రాకూడదని పకడ్బందీగా
చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, యెహోషువ వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రార్థన చేయించాడు. ప్రార్థన చేయగా ఏమైపోయినాయి, ఎరుకో గోడలు కుప్పగూలిపోయి బద్దలాసిపోయి. ఎప్పుడైతే బద్దలాసిపోయి ఇప్పుడు అందులోంచి ఇశ్రాయేలు ప్రజలు మంచిగా వచ్చేసారు. మంచిగా వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఏం చేస్తారండి, స్తుతించారు. ఎరుకో గోడలు ఇప్పుడు కొట్టిన బద్దలవన్న గోడలు ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేస్తాడు, పగలగొట్టేసాడు, విరగొట్టేసాడు. ఆ యొక్క విరగొట్టినప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు మంచిగా వచ్చేసారు. తర్వాత ఎరుకో పట్టణం, తర్వాత హాయి పట్టణం అని ఉంటుంది, చిన్న పట్టణం అనమాట. ఏం పట్టణం అండి, హాయి పట్టణం, చిన్న పట్టణం. ఆ యొక్క చిన్న పట్టణం దగ్గరికి వచ్చినప్పటికి అనుకున్నాడు యెహోషువ గారు, అది చిన్న పట్టణమే కదా, మనందరం కూడా వెళ్ళొద్దు యుద్ధానికి, మనలో కొంచెం బలమైన వారు కొంతమంది వెళితే అక్కడ యుద్ధంలో గెలిచేస్తారు అని అనుకున్నారు. అనుకునేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైపోయారండి, వీళ్ళు యుద్ధంలో ఓడిపోయేటప్పుడు యెహోషువ బట్టలు చింపుకుంటున్నాడు. బట్టలు చింపుకొని, ఏంటి ప్రభా, అక్కడ ఎరుకోలోనే మాకు గొప్ప విజయాన్ని మీరు దయచేశారు, అక్కడ చిన్న ప్రాంతానికి వచ్చాడికి మేము ఇలాగ అయిపోయామంటే ఇప్పుడు ఆకాను అక్కడ ఏం చేస్తాడండి, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో ఆ పని చేశాడు. ఒక ఆకాను చేసినందుకు అందరికి కూడా అక్కడ చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఎందువల్లంటే ఇప్పుడు దేని చూశాడండి ఆకాను, ఇప్పుడు మళ్ళీ చదువుకునే చెప్పాలి. ఏమేమి చూశాడు, షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని. చాలండి. ఇప్పుడు ఏంటండి, షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల బంగారపు కమ్మి. ఇది చూశాడు ముందుగా, కళ్ళతో చూస్తారు, చూసిన తర్వాత ఏమైపోద్దండి, కన్నులు అది తెచ్చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు తెచ్చేసిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చేసినప్పుడు ఇప్పుడు ఎవరు తీసారని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ చీటి ఎవరి మీద పడిందండి, ఆకాను దగ్గరికి వచ్చింది. ఆకాను దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆకాను అంటున్నాడు, పట్టబడిపోయినప్పుడు యెహోషువ ఎంతగానో కన్నీరు కార్చాడు. అయ్యో చాలా నమ్మకంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, కానీ నీ కన్ను ఏదైతే చూడకూడదు అనుకున్నామో అది చూసి తెచ్చి ఆశించినందుకు ఇప్పుడు ఒక్క ఆకాను పాపం చేసినందుకు కుటుంబం అంతా ఏమైపోయిందండి, రాళ్లతో కొట్టి చంపేసేశారు. ఇప్పుడు అవ్వమ్మ చూసినందుకు కూడా మనందరికీ కూడా కష్టాలు, పిల్ల తరతరాలు కష్టాలు. తర్వాత ఇప్పుడు ఆకాను చూసాడు, కుటుంబం అంతా ఏమైపోయింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఆమెతో లాలన చేసి బంధించి చెప్పిరే. చాలండి. ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నాడు సంసోన్, ఎక్కడికి వెళ్ళాడు, దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని అంతా కూడా పాడు చేసేసుకున్నాడు. ఇప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర దేవుని దూత వచ్చి ఏమని చెప్పింది, నీకు మంచి కుమారుడిని దేవుడు నీకు దయచేస్తాడు. పాత నిబంధనలో దూత అనగా ఎవరని చెప్పానండి, దేవుడే. ఇప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మంచి కుమారుని, బలవంతుడైన కుమారుని ఇచ్చాడు. కానీ ఆ తల్లిదండ్రులు ఎవరికైనా చెప్పారా, చెప్పొద్దు అన్నది ఎవరికీ చెప్పలేదు. ఎందువల్లంటే మనం ఏ మాట అయినా సరే పలానాది చెప్పొద్దు అంటే ఎక్కడైతే చెప్పొద్దు అన్నామో అదే ముందు ఏం చేస్తుందండి, లోకమంతా తిరిగేస్తుంది. ఒక మాట చెప్పే అని అన్నాం అనుకోండి, నాకు నోరు నొప్పి తప్పించి ఇందులో కలిసి వచ్చేది ఏముందని ఆ మాట ఎవ్వరూ కూడా చెప్పరు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పొద్దన్న మాట ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎవరు చెప్పారండి, సంసోనే చెప్పేసాడు, ఆ దెలీలాకి చెప్పేసాడు. చివరికి బోడిగుండు అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా దాని బలాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి గుడిలో కూర్చొని ఆ గుడి స్తంభాలు పడగొట్టి తన కూడా చనిపోయాడు. కానీ దేవుడు తను అలా బలం ఇవ్వలేదండి. దేవుని ఇశ్రాయేలు ప్రజల కొరకు బలం ఇచ్చాడు. ఆ బలము వేశ్య కొరకు ఇప్పుడు ఏం చేశాడండి, తన కన్నులు ఎవరిని చూసినాయి, దెలీలాను చూసి తన జీవితమే ఎందుకు పనికి రాకుండా పాడు చేసేసుకున్నాడు. తర్వాత దావీదు దగ్గరికి వచ్చేద్దాం. 2 సమూయేలు 11:2. పడక మీద నుండి లేచి పైనుండి చూచుచుండగా
చాలండి. ఇప్పుడు అక్కడ ఎక్కడ యుద్ధం జరుగుతుంది? రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళకపోయాడు దావీదు. పగలంతా పడుకొని ఇప్పుడు ఏం చేస్తాడండి? మిద్దె ఎక్కాడు. ఆ మిద్దె ఎక్కినప్పుడు స్నానం ఒక స్త్రీని చూశాడు. కన్నులు వెళ్ళిపోయినాయి. ఆమెను ఏమన్నాడు? దగ్గరికి రమ్మని చెప్పాడు. ఎందువలనంటే కన్ను వెళ్ళిన చోటకి ఏమి వెళ్ళకూడదండి? మన మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన చోటికి శరీరం ఎంతగానో కూడా వెళ్ళకూడదు. ప్రతిదీ మనం ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. ఎందువల్లంటే ఆ యొక్క బైబిలు ఆ చెడును పక్కన పెడతలేదు. పరిశుద్ధాత్మ తండ్రి చెడు రాయిస్తున్నాడు, మంచివి రాయిస్తున్నాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో బాధాకరమైన విషయం ఇప్పుడు దావీదు తప్పు చేయడం ఒకటి, ఇప్పుడు దీనా పాపం చేయడం ఒకటి. రెండు కూడా బాధకరమైన విషయాలే. కానీ ఇక్కడ దావీదు అంతట్లోనూ కూడా ఈ ఒక్క విషయంలోనూ తప్పించి ప్రతి దాంట్లోనూ కూడా మంచిగా చేశాడు. కానీ ఒక్క విషయంలో మరి ఎందుకు తప్పు చేశాడంటారు? కన్ను వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళిపోయాడు. అందుకనే దేవుడు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల పారవేయుము. చాలండి. ఇక్కడ దేవాతి దేవుడు ప్రసంగం చేసినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందువలనంటే మనకు దేవుడు ఎన్ని కళ్ళు ఇచ్చాడండి? 2 కళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు 2 కళ్ళు కలిగి పాపంలో పడే కన్నా ఇప్పుడు మన కుడి కన్ను పక్కకు చూస్తున్నాను, ఎటువైపు చూడకూడదంటే అటువైపు చూస్తుంటే ఆ కన్నుని ఏం చేయమంటున్నాడండి దేవుడు? తీసివేసేయి. 2 కళ్ళు కలిగి ఉండి శరీరం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాపంలోకి వెళ్ళిపోయే కన్నా ఒక్క కన్నుతో నువ్వేం చేయాలి? పరలోకంలోకి వెళితే దానికన్నా యోగ్యమైనది ఏది కూడా కాదు. ఇప్పుడు 2 కన్నులు కలిగి కళ్ళతో చూసేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? కళ్ళు మంచిగా కనిపించిపోతున్నాయి. సంసోనుకి దెలీలా మంచిగా కనిపించిపోతుంది, దావీదుకి బెత్షెబా మంచిగా కనిపించిపోతుంది, ఇప్పుడు అవ్వకేమో పండు మంచిగా కనిపించిపోతుంది. ఏమన్నా అందులో ఏమన్నా మంచి ఉన్నదంటారా? ఏ మంచి లేదు. మన కళ్ళకి ఏదైతే కనిపించకూడదంటే మధ్య స్పష్టంగా కనిపించిపోతుంది. ఇప్పుడు టీవీ ఎంతసేపు చూసినా కళ్ళు లాగవు. కాసేపు బైబిల్ చదివితే ఒక అధ్యాయం చదివితే 2వ అధ్యాయం కన్ను చెదిరిపోద్ది అంటారు. ఏంటంటే ఇదొక ఇంకేమోలండి. అంతే, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరేని. ఇప్పుడు మన సెల్ ఫోన్ చూస్తే తెల్లవారులు చూసినా మన కన్నుకి బాధ రాదు, శరీరానికి బాధ రాదు. కాసేపు మోకరించి ప్రార్థన చేయాలంటే ఎంత నిద్ర అంటే ఎన్ని రోజుల్లో నిద్ర లేదంటారు. ప్రార్థనలో కూర్చుందామంటే ఒకటే నిద్ర. ఎందువల్లంటే మనకు 2 కళ్ళు కలిగి ఉండి 2 అవయవాలు కలిగి ఉండి అన్నీ కలిగి ఉండి మనం పాపంలో పడే కన్నా ఒక్క అవయవంతో మనం ఏం చేయాలి? పరలోక రాజ్యం చేరాలి. మరలా ఆదికాండం దగ్గరికి వచ్చేద్దాం. 34:2. షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి చాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేనా అక్కడికి వెళ్ళింది, తప్పు అయిపోయింది, పాపం చేసేసింది, పాపం జరిగిపోయిన తర్వాత ఈ కుమార్తె ఎక్కడికి వచ్చేయాలండి? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేయాలి. కానీ తల్లిదండ్రుల దగ్గరికి పంపించలేదు. పాపం చేసేసిన తర్వాత ఆ కుమార్తెను ఎదురుగుంటా పెట్టుకొని ఇప్పుడు ఇతను అంటున్నాడు, అయ్యిందేదో అయిపోయింది, నేను ఏం చేసుకుంటాను? వివాహం చేసుకుంటాను. అలా కూడా కాకుండా ప్రేమతో మాట్లాడుతున్నాడు. అంటే ఎలా మాట్లాడుతున్నాడో ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంటే ఇప్పుడు మనకి ప్రేమ కలిగింది అనుకోండి, ఎంత తప్పునైనా కప్పి పెట్టేస్తాం. మనకి విరోధం వచ్చిందంటే చిన్న తప్పైనా దాన్ని భూతార్థంలో పెట్టి బయటికి లాగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది పెద్ద తప్పే. తర్వాత ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే దీనాతోటి ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రేమతో మాట్లాడేసరికి ఇప్పుడు దీనాకు కూడా ఇప్పుడు ఎవరి మీద ప్రేమ కలుగుతుందండి? షేకెము మీద ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇక్కడ చాలా మట్టుకు వివాహం అయినా వారే ఉన్నారు కనుక ఇప్పుడు భార్యాభర్తలుగా మనం ఏం చేయాలంటే గొడవలు, మా ఇంట్లో గొడవలు లేవు అన్న కుటుంబము ఏ కుటుంబం కూడా ఉండదు. చిన్నదో పెద్దదో ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ మనకి ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఉన్నా మన గొడవలు అంటేనే మన బిడ్డల దాకా వెళ్ళొద్దు. ఏం చేయాలి?
మన గొడవలు మన బిడ్డల దాకా వెళ్ళొద్దు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడు కూడా తల్లి ఏం చెప్తుంది, మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న మంచోడు కాదు, ఇదే మంచోడు కాకపోతే నువ్వు ఎలా పోషిస్తున్నావు కుటుంబాన్ని. ఒక్కొక్క తండ్రి చెప్తాడు, మీ అమ్మ మంచిది కాదు మరి నీ చిన్నప్పటి నుంచి చేరదీస్తుంది ఎవరు? తల్లే చేరదీస్తుంది. ఎందువల్లంటే వీళ్ళ గొడవలు ఎప్పుడు ఉండియే కానీ బిడ్డల దగ్గరికి వచ్చేటికి ఏం చేయాలండి, ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క బిడ్డలు ఇంకొక ప్రేమకు అలవాటు పడరు. ఏంటండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఇప్పుడు లేయాకి వివాహం అయింది. వివాహం అయిన కానీ తెల్లారులు వేసిన కానించి యాకోబు చూస్తే బాబోయ్ పుసుకోళ్ళ దాన్ని ఇచ్చి నాకు వివాహం చేసేసారు, నేను ప్రేమించినామా ఈమె కాదు, నాకు రాహేలు కావాలనని తన మామ అయిన లాబాను వెంట పడుతూనే ఉన్నాడు. లాబాను ఏమంటాడు, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి నీకు ఇస్తాను. ఇప్పుడు రాహేలు గురించే కొలువు చేస్తున్నాడు. ఏదో తిన్న దగ్గరికి భర్త కింద వెళ్తున్నాడు, బిడ్డలకు అంటున్నాడు, కానీ ఏ నాడు కూడా ప్రేమ అన్నది చూపించలేదు. ఎవరికి చూపించలేదు? లేయాకు చూపించలేదు, తన భర్త. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా తండ్రిగా తల్లిగా యాకోబు లేయా వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసిన దినమే లేదు, వాళ్ళు ఆనందంగా కలుస్తున్న దినమే లేదు, వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకున్న రోజే లేదు. ఇప్పుడు ఇది జరిగేది అప్పటికి యాకోబుకి 11 మంది పుట్టేస్తారు. తర్వాత అధ్యాయంలో ఆయన బెన్యామీన్ కూడా పుట్టేస్తున్నాడు అనమాట. ఎవరు పుట్టేస్తున్నారు? బెన్యామీన్. ఇంతమంది పిల్లలు పుట్టినా సరే ఏ నాడు కూడా వీళ్ళిద్దరిలో ఏం లేదండి, ప్రేమ అనురాగం ఏది కూడా లేదు. ఇప్పుడు ప్రేమ అనురాగం ఉన్న కుటుంబం అయితే ఇప్పుడు ఆ యొక్క తండ్రి కన్నా చెప్పి వెళుతుంది, తల్లి కన్నా చెప్పి వెళ్తుంది. ఇప్పుడు అడుగుతాడు తండ్రి, నీకు చెప్పి వెళ్ళిందా అంటాడు తండ్రి. ఇప్పుడు తల్లి అంటది, ఇప్పుడు ఎక్కడికన్నా పంపకూడదు, పంపరాని చోటుకు ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, కుమార్తె వెళ్తానంటే లేదా కుమారుడు వెళ్తానంటాడు. అమ్మ మీ నాన్న వచ్చి టైం అయింది, తొందరగా వచ్చేసాయి. ముందు నన్ను కొడతాడు, తర్వాత మిమ్మల్ని కొడతాడు. ఎందువల్లంటే తల్లి జడిస్తే ఆటోమేటిక్గా పిల్లలు జడుస్తారు. తల్లి ఏం కాదు నేను వెళ్ళమంటున్నానంటే పిల్లలు ఇంక తండ్రిని చూసి భయపడే అవసరమే ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇదే ప్లస్ పాయింట్ అనుకుంది ఒక కుమార్తె. ఎవరండి? దీనా అనుకొని ఇప్పుడు తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు. ఎందువల్లంటే వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఏనాడు కూడా లేదు. ఏనాడు సఖ్యత లేనందుకు ఇప్పుడు ఈ కుమార్తె ఏం చేసింది, అక్కడికి వెళ్ళిపోయింది. జరగరానిది జరిగిపోయిన తనలో తప్పు అన్నది అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదు? షెకెము ప్రేమతో మాట్లాడుతున్నాడు. అంత ప్రేమ అంటే తన జీవితంలో అంత ప్రేమగా ఏనాడు కూడా ఎక్కడ కూడా తన అంత ప్రేమ అనుభవించింది వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకుంటాం, కానీ ఆ ప్రేమ ఎక్కడ కూడా పొందలేదన్నమాట. మన బిడ్డలు మనం ప్రేమించకపోతే బయట వాళ్ళు ప్రేమిస్తారంటారా? ఇప్పుడు తప్పు రాని ఒప్పు రాని ఏదైనా బిడ్డలు ఎదుగుతున్నారనేటప్పటికీ వాళ్ళకి తగ్గట్టు మనం ఏం చేయాలండి, వాళ్ళకి తగ్గ గైడెన్స్ మనం ఇవ్వాలి. వాళ్ళు అన్నది మంచా చెడ్డని మనము గ్రహించాలి. కానీ దేశంలోనికి వచ్చి తల్లిదండ్రులు కూడా చెప్పకుండా ఇంతమంది అన్నీళ్ళు ఉండగా ఎవరికి కూడా చెప్పకుండా వెళ్ళిందని అంటే ఆ కుటుంబంలో ఏమి లేదు, సఖ్యత లేదు, ఏమీ కూడా లేదు. కానీ ఇప్పుడు చివరికి ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే షెకెం అనగా ఇప్పుడు ఏమని చెప్పాను, భుజము అనమాట. ఇప్పుడు ఇతను ఏంటంటే నేను కుడి భుజం కింద నీకు నేనున్నాను, నేను చూస్తాను, నేను పోషిస్తాను, నీకు వచ్చిన బాధ కూడా ఏది కూడా లేదని మాట్లాడుతున్నాడు. తర్వాత అడిగాను. యాకోబు విని చాలండి. ఇప్పుడు ఏక కుమారుడు యొక్క తండ్రి పేరు ఏం పేరు అని చెప్పాను, హామోరు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ పాపం చేసేసిన తర్వాత డైరెక్ట్గా కొడుకే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి నేను పలానా అమ్మాయితో నేను పాపం చేశాను, నేను ఆ అమ్మాయిని నేను ఏం చేస్తాను వివాహం. కొడుకే చెప్పేశాడు ఆ యొక్క తండ్రితోటి, కానీ కుమార్తె ఎక్కడికి వచ్చి చెప్పలేదు, తన తల్లిదండ్రులతో వచ్చి ఇది జరగరాని కార్యం జరిగిపోయిందని కుమార్తె తన తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికి కూడా చెప్పవలసిన అవసరం లేదనుకుందో ఏమనుకుందో, కానీ ఎక్కడ తప్పేది జరిగిందో అక్కడే కూర్చుండిపోయింది అనమాట. అక్కడే ఉండిపోయింది ఈ అమ్మాయి. ఇప్పుడు ఈ యొక్క కుమారుడే చెప్పాడు, తన తండ్రితో చెప్పాడు, హామోర్తో చెప్పాడు, నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను. వాళ్ళు కొత్తగా ఇక్కడికి వచ్చారంట, పలానా చోట వాళ్ళు ఏం చేశారు, గుడారాలు వేసుకున్నారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో నువ్వు మాట్లాడు అని చెప్పేసరికి ఇప్పుడు తను వచ్చి ఇప్పుడు కుమారుడు యొక్క షెకెం యొక్క తండ్రి హామోర్ వచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి, యాకోబు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇదివరకు లాంటి యాకోబు అయితే ఆషామాషిగా ఉంటాడా, చర్మాలు తీసేస్తాడు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే అంతా కూడా తగ్గిపోయాడు.
ఇప్పుడు తగ్గిపోయి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నీ కుమార్తె నా కొడుకు ఇలా చేసేస్తాడు కనుక అయినా నీ కుమార్తెని మా కుమారుడు వివాహము చేసుకుంటాడు అని చెప్పినప్పటికీ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారంటే అది ఎవరిని అడగాలండి? ప్రతిదీ కూడా కుటుంబం కింద మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నానో సంప్రదించాలి, కొడుకులతో సంప్రదించాలి. తండ్రి తను నచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు. కానీ అన్నాడు, నా కొడుకులు పొలానికి వెళ్ళారు, నా కొడుకులు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు కొడుకులు వచ్చేసరికి ఇప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ఏది కూడా దాయలేదు, ఉన్నది ఉన్నట్టు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఇప్పుడు తన అన్నను చిటికను మోసం చేస్తాడా? తన తండ్రిని మోసం చేసేస్తాడు. అక్కడ తినే 7 ఆకులు అంటే 12 ఆకులు చదివిన లాభాన్ని ఏం చేసేవాడండి? ప్రతి విషయంలోనూ ఇక్కడ అంటే ఊరకుండిపోయాడు అంటండి, మౌని అయిపోయాడంట. ఏమైపోయాడు? మౌని అయిపోయాడు. ఇప్పుడు అతను వచ్చి చెప్పాడు, నీ కూతురి జీవితం ఎలాగనంటే అతను ఏదోటి చేసేయాలి. కానీ ఒకటే అనుకున్నాడు తన మనసులోను, అయ్యా నేను తన తల్లి దగ్గర నేను చేస్తున్నది తప్పు, నేను ఎప్పుడు కూడా తన భార్య కింద నేను చూడలేదు, ఆ యొక్క కుమార్తెను కూడా మంచి చెడ్డలు నేను గ్రహించలేదు. ఎందువల్లంటే అప్పటికి దేనాకి ఒక 14 నుంచి 16 సంవత్సరాలు, 14, 15, 16 టీనేజ్ వయసు, 14, 15, 16 సంవత్సరాల అమ్మాయిని బయట ఒక్కదాన్ని వదిలేస్తారా? ఇప్పుడు అతను వచ్చి చెప్పేంతవరకు కూడా బాధ్యత ఇంటి దగ్గరే ఉన్నాడు, కానీ తండ్రికి ఏమీ లేదు, బాధ్యత లేదు, ఇంట్లోనే ఉందని అనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రొద్దుట వెళ్ళిపోయింది, ఇంకా కుమార్తె రాలేదు, బాధ్యత ఎవరికి లేదు. ఇప్పుడు భార్య అన్న వచ్చి ఏం చెప్పాలి? భర్త ఇప్పుడు అతను చెప్తేనే, ఎదటోళ్ళు చెప్తేనే కానీ ఇప్పుడు ఎవరికి తెలవలేదండి? తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా తెలవలేదు, ఆ కుమార్తె ఇంట్లో లేదు అన్న విషయము ఇద్దరికీ కూడా తెలవలేదు. ఇప్పుడు అనుకుంటున్నాడు, అయ్యా నేను ఎప్పుడు కూడా నా బిడ్డల దగ్గర నా కుమార్తె దగ్గర నేను ప్రేమను పంచలేదు, నేను ప్రేమను నా కుమార్తెని ఎలా చూసుకోవాలో తగిన జ్ఞానము నాకు లేదు, నా కుమార్తె ఆ యొక్క ఆలోచనలు ఏంటి, నా కుమార్తె యొక్క అభిప్రాయాలు ఏంటి, నా కుమార్తె యొక్క పద్ధతులు ఏంటి, నడవడికి ఏంటని తండ్రి కింద గ్రహించాలంటారా? తండ్రి చేయాలి, తల్లి చేసేది. ఇద్దరు ఉన్నారు కదా, పోనీ తల్లి లేదని అనడానికి లేదు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, ఇద్దరు ఉండాలి. కానీ ఇద్దరు కూడా తగిన బాధ్యత మేము చేయలేదు కనుక ఇప్పుడు దేవుని దగ్గర మొరపెడడానికి మనం అంతా జరిగిపోయిన తర్వాత, ప్రభా నా తప్పు నాయన నువ్వే చేయాలి అనడానికి లేదు. ఇక్కడ యాకోబు తప్పు కనుక ఊరకుండిపోయాడు అంటే అండి, మౌని అయిపోయాడు. ఎందువల్ల ఆయన వయసు వచ్చిన కుమార్తెను కూడా నేను ఏం చేయలేదు, ప్రేమగా మాట్లాడలేదు. ఉదయం నుంచి ఇంట్లో లేకపోయినా ఎక్కడికి వెళ్ళిందన్న విషయం కూడా నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నా. ఇప్పుడు అంటున్నాడు అతనితోటి, హామూరుతో అంటున్నాడు యాకోబు, నా కుమారులు పొలం వెళ్ళారు, పొలం నుంచి వచ్చిన తర్వాత మేము కుటుంబం, ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడండి యాకోబు, మేము కుటుంబం కింద కూర్చొని మేము ఏం చేస్తాము, మాట్లాడిన విషయము మీకు తెలియపరుస్తామని చెప్పేదానికి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చాను, ఆ సంగతి విని కోపము వచ్చాను. ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చేస్తుందండి, కోపం వచ్చేస్తుంది. మరి తండ్రి ఏం చేశాడు, మౌనం అయిపోయాడు. మరి కొడుకులు ఎందుకు అవ్వట్లేదు మౌనం కింద? ఇప్పుడు బాధ్యత ఎవరిది, తల్లిదండ్రులదా అన్నీలదా? తల్లిదండ్రులు లేకపోతే అన్నీకి వచ్చేది, కానీ తల్లిదండ్రులు ఉన్నంతసేపు బాధ్యత ఎవరిది, అన్నీలదే. మరి ఇదే కోపం యాకోబుకి ఎందుకు రాలేదండి? మరి యాకోబు కూడా కోపం రావాలి కదా. ఏంటంటే మనం బాధ్యత నెరవేర్చలేనప్పుడు కోపపడినా వేస్ట్. మన బాధ్యత నెరవేర్చినప్పుడు మనం ఏం చేయాలి, మన బిడ్డలను దండించడానికి మనం సరిపోతాం. కానీ మన బాధ్యత మనం నెరవేర్చలేనప్పుడు బ్రతికి ఉండడం కన్నా చచ్చిన పిండమతోటి సమానము. తర్వాత పుచ్చుకొని మాతో 1000 మంది మీ ఎదుట ఉన్నది వ్యాపారము చేసి షెకెము ఇప్పుడు మరలా ఇప్పుడు ఇతను వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటండి, అయ్యిందేదో అయిపోయింది, తప్పు అయిపోయింది,
తప్పంతా కూడా మాదే, తప్పంతా మాదే కనుక మీకు అన్యాయం అయితే మేము ఏమీ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఆ యొక్క దినాల్లో ఆడపిల్లకి ఏం చేసేవారండి? ఎదురు కట్నం ఇచ్చేవారు. ఇప్పుడు హోలీ అనగా కట్నం అనమాట, ఎదురు కట్నం. మీరు ఎంత అడుగుతారో, ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మేము కట్నం ఏమో చేసుకోమన్నా ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇతను అంటున్నాడు అలాగ అనట్లేదు. మీరు ఎంత అడుగుతారో మీరు అడగండి, అంతా ఇస్తాము. ఎందువల్లంటే ఒక రాజు దిగి తన సింహాసనాన్ని దిగి ప్రాధాయపడుతున్నాడు, తన కొడుకు విషయంలో ప్రాధాయపడుతున్నాడు. ఇప్పుడు తన కొడుకు విషయంలో అంతా ప్రాధాయపడుతున్నాడు కదా, మరి కుమార్తె విషయంలో వీళ్ళకి కూడా ఏముండాలి? తగ్గింపు ఉండాలంటారా? కానీ ఇప్పుడు యాకోబులో ఇప్పుడు ఏం కనపడుతుంది? మౌనం కనపడుతుంది అనమాట. బాధ్యత తీసుకోలేదు కనుక మౌనం అయిపోతున్నాడు. అతనే వస్తున్నాడు వీళ్ళ దగ్గరకు, అస్తమానం వాళ్ళే వస్తున్నారు. వాళ్ళే వచ్చి మీకు ఎంత కట్నమైనా ఇస్తామో, మేము ఏదైనా చేస్తాము, మీరు అడగండి, మేము పలానాది అడిగినప్పుడు అది చేయకపోతే మా తప్పు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా వివాహాలు చేద్దామని అంటున్నారు. కానీ వీళ్ళు మారు మాట ఎంత మాత్రం కూడా మాట్లాడతలేదు. ఇప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్యుల్ని ఏం చేయొద్దు? వివాహం చేసుకోవద్దు అన్నది కరెక్టే. మరి ఇశ్రాయేలు ప్రజలకు ప్రార్థనా జీవితం ఉండాలి కదా. ఏముండాలండి? ప్రార్థనా జీవితం ఉండాలి. ఇప్పుడు మనం సంఘం కింద వస్తున్నాము, ఆదివారం వస్తున్నాము, కూర్చున్నామంటే కూర్చుంటున్నాము. మనం దినదినము బైబిల్ చదవాలి. ఎంతమంది చదువుతున్నారండి? దినదినము బైబిల్ చదవాలి. చప్పట్లు కొడదాం. ఇప్పుడు మనం ఇశ్రాయేలీలమే, మనం ఏం చేయాలి? దినదినము బైబిల్ చదవాలి, దినదినము ప్రార్థన చేయాలి. మనకి రెండు కలిగి ఉండాలి. ఏమంటే మా అమ్మ దేవునిలోనే ఉంది, మా ముత్తాతలు దేవునిలోనే ఉన్నారు, మా తాత దేవునిలో వాళ్ళు ఉంటే మనకు వస్తుందా? ఏమాత్రం కూడా రాదు. మనం తింటే మనది అంతే తప్పించి ఇప్పుడు వాళ్ళు ఎవరో దేవుని నమ్ముకున్నారంటే ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళి నాయన మా ముత్తాత దేవుని నమ్ముకున్న నాకు పరలోకం ఇచ్చేయండి అంటే సిటీ బస్ ఎక్కితేనే సిటీ బస్ వాళ్ళే ఊరుకోరు కదా. దేవుడు ఊరుకుంటాడంటారా? కానీ మనము కూడా వీళ్ళకి అనుకుంటున్నారు మేము ఇశ్రాయేలీలు కదా, అన్యులతో మాకు ఏమొద్దు, పొత్తొద్దు. మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కట్టడి ఇచ్చాడు కదా, కట్టడిని వాళ్ళు ఏం చేయాలి? నెరవేర్చాలి, అనుసరించి నడుచుకోవాలి. వీళ్ళు అనుకుంటున్నారు మేము అన్యుల్ని వివాహం చేసుకోవద్దని అనుకుంటుంటే మళ్ళీ అతనే అంటున్నాడు అసలు మమ్మల్ని చేసుకోవడానికి మీకు ఏంటి ప్రాబ్లం? ఏదో తెలవాలి కదండి. మాట మాట్లాడుకున్నప్పుడు మనసులో మాటలు ఏం చేయాలి? వీళ్ళ మాటలు వీళ్ళు బయట పెట్టాలి, వాళ్ళ మాటలు వాళ్ళు బయట పెట్టాలి. మేము ఇన్నిసార్లు వస్తున్నా, ఇప్పుడు కట్నం మేము ఎంత కావాలంటే అంత ఇస్తానంటున్నాము. ఈ యొక్క దేశం అంతా మాదే కదా, మీరు మంచి ప్రదేశాల్లో మీరు ఎక్కడుంటారో అక్కడ ఉండండి, మీరేం చేయాలంటారో అది చెయ్యండి, మేము మీకు ఎటువంటి సపోర్ట్ అయినా మేము ఇస్తాము, మీకు ఏది కావాలంటే అది మీకు ఇస్తాం. వాళ్ళు ఇన్నిసార్లు మాట్లాడినా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక్కసారి కూడా నోరు ఇప్పట్లేదు. అప్పుడు అంటున్నారు మీరు నోరు ఇప్పకపోవడానికి కారణం ఏంటి? ఒకసారి మాకు తెలియచేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. తర్వాత వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే ఉత్తరం ఎలాగిస్తున్నారో కపటముగా, అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి. మీరు ఏదో చెప్పండి అన్నదప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? కరెక్ట్ అయిన మాట ఏమాత్రం కూడా చెప్పట్లేదు. మనసులో ఒకటి ఎట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కపటముగా తప్పుడు మాట వాళ్ళు చెప్తున్నారనమాట. తర్వాత ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొని వారికి అవమానమగును, ఒప్పుకొని మీ మధ్య నివసించేదము, చాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం బాప్తీసంతో సున్నతిని పోల్చొద్దు, కానీ మనం దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తాము? బాప్తీసము తీసుకుంటాం. ఇప్పుడు అన్యుడు వచ్చి నువ్వు బాప్తీసం తీసేసుకో అంటే మీ గుడికో నమస్కారం, మీకో నమస్కారం అంటారు. ఎందువల్లంటే వాళ్ళు వచ్చిన తర్వాత కొంతకాలము ఏం చేయాలి? ఈ యొక్క పద్ధతులకు అలవాటు పడాలి. ఇందులో మనం అన్నీ కూడా విడిచిపెడితే మళ్ళీ ఇంకొక మాట చెప్తారు దైవజనుడు, పాపాన్ని విడిచిపెడితేనే మనం ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టాలంటే ఇప్పుడు దొంగడు వస్తాడు, పాపాన్ని విడిచిపెట్టేయాలంటే విడిచిపెట్టేస్తాడా సడన్గా?
ఎందువలన అది కొంత వాళ్ళకి ఏం చేస్తుంది, సమయం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఒక్కరోజు వినడు, రెండో రోజు వినడు, మూడో రోజు అలాగలాగ ఏం చేస్తారండి, వాళ్ళంతటి వాళ్ళకే దేవుడు ఏం చేస్తాడు, మార్పిస్తాడు. మార్పించిన తర్వాత మనం వద్దంటుండగా కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు బాప్తిసం కావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లూదియా కుటుంబము రక్షణ తీసుకున్న తర్వాత చెరసాల నాయకుడు రక్షణ తీసుకున్నారు. పౌలు గారు ఏం తీసేసుకోండి అని బలవంతం చేశారా? బలవంతం చేయలేదు. దేవుడు వాళ్ళలో కలిగినప్పుడు వాళ్ళే ఏం చేస్తారు, తీసుకుంటారు. మనం ఎవరిని కూడా బలవంతం పెట్టి రక్షణలోకి మనము ఎవరిని కూడా నడిపించలేము. కానీ వీళ్ళు అంటున్నారు ఏంటంటే కపటోపాయంతో అంటున్నారు, యాకోబు కుమారులు మాకు అలవాటు ఏంటంటే సున్నతి తీసుకోవాలి, సున్నతి తీసుకుంటేనే సున్నతి తీసుకుంటేనే వివాహం చేస్తాము, లేకపోతే చేయము. ఇప్పుడు దేవుని పెళ్ళిళ్ళలో ఏంటంటే ఆ బాప్తిసం ఉంటేనే పెళ్ళిళ్ళు జరిగితే లేకపోతే లేదు అని ఒక చట్టం పెడుతున్నారు. ఆ యొక్క అమ్మాయి నచ్చుతుంది, ఆ యొక్క అమ్మాయి గురించి కుర్రోడు ఏం చేస్తున్నాడండి, బాప్తిసం ఆ రోజే గుళ్ళో కనపడతారు, తర్వాత రెండో రోజు మళ్ళీ దెబ్బకు దొరకరు అనమాట. అవి ఏంటంటే వాళ్ళ హృదయపూర్వకంగా వచ్చిన వాళ్ళు ఏమాత్రం కూడా కాదు, ఆ యొక్క వివాహానికి తీసుకుంటున్నారు, వివాహం అయిపోతుంది, అంతే అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు కట్టడి ఏంటంటే దేవుడు ఇచ్చిన కట్టడి. మోషే గారు కూడా తన కుమారుడికి సుంతి లేనప్పుడు రాయి తీసుకొని తన భార్య ఏం చేసిందండి, సుంతి చేసేసింది. అయితే సున్నతి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు అబ్రహాం కానించి తన పిల్లల కానించి ఇప్పుడు అందరికీ కూడా పాత నిబంధనలో ప్రతి ఒక్కరికి కూడా సున్నతి ఉన్నది. అదే కొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుడు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా కొట్టివేయబడింది అనమాట, అది లేదు. ఇప్పుడు లేదు కనుక ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వివాహం చేసుకోవాలంటే ఆ యొక్క మగవాళ్ళు ఏముండాలి, సున్నతి జరగాలి అని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు మేము సున్నతి అసలు వాళ్ళకి అదంటే తెలుసో లేదో కూడా తెలియదు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఎందువల్లంటే తన కొడుకు ఏదంటే అదే, తన కొడుకు గురించి ఇతను కూడా అప్పటికి ఇతనికి 50 ఉండొచ్చు, 60 ఏళ్ళ వాడు సున్నతి చేయించుకోవాలంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా బిడ్డల గురించి తన కొడుకు గురించి తన సింహాసనాన్ని కూడా దిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏదంటే అది అన్నదప్పుడు అక్కడ మీ దేశంలో ఉన్న చిన్న పిల్లల కానించి పెద్దవారి వరకు కూడా మీరు ఏం చేయించుకోవాలి, సున్నతి చేయించుకోవాలి. సున్నతి చేయించుకుంటేనే ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అనొచ్చు, తను పెళ్లి చేసుకుంటే తన హామర్ ఏం పేరండి షేకేమని అనొచ్చు. కానీ అక్కడ దేశాన్నే చేయించుకోమని అంటే ఇప్పుడు రాజు కదా, రాజు చెప్పినప్పుడు అక్కడ ప్రజలందరూ ఏం చేయాలి, అది చేయించేసుకోవాలి. వాళ్ళకి అలవాటు ఉన్నా లేకపోయినా. మన ఊరు గురించి ఏదన్నా ఇప్పుడు తల గుండు గీయించుకోవాలన్నారు అనుకోండి, గీయించుకుంటామా? వాళ్ళ పెళ్ళి నా ప్రాణానికి వచ్చిందంటాం, అవునా? మనం ఇష్టపడతామా? కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మన సీఎం ఎవరండి, రేవంత్ రెడ్డి ఆడవాళ్ళందరికీ తలలు ఉండవద్దు అన్నాడు అనుకో, ఏమనాలి? ఆంధ్ర వాళ్ళు అయితే బస్ ఎక్కి వెళ్ళిపోతారు. అక్కడ చంద్రబాబు చెప్పలేదు కనుక ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారండి, తప్పదు ఇక్కడ బ్రతకాలంటే చేయించుకోవాలి. కానీ ఇష్టం చేయించుకుంటారా? ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఆ దేశంలో రాజు చెప్పాడు అలా చేయించుకోవాలని. ఇప్పుడు చేయించుకోవాలంటే చేయించుకోలేను, నేను బ్రతకనేమని అన్నాడు అనుకోండి, అందరూ ఏం చేయాలి, చేయించుకోవాలి. కానీ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా అక్కడ ఏం చేశారు, అందరూ కూడా సున్నతి చేయించుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటండి, ప్రీతి గలవాడు ఇప్పుడు ఒక్కడ ప్రేమించి జనాలందరినీ కూడా ముప్పు తెచ్చిపెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎంత చేసినా కూడా నాకు అయ్యమ్మయ్య కావాలని అంటే ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు అనమాట. ఎన్నిసార్లు వెళ్ళమంటే యాకోబు దగ్గరికి అన్నిసార్లు వస్తూనే ఉన్నాడు. అన్నిసార్లు ఇంకా పైనుంచి కింద దాకా చదివినా ఆ కుమార్తె అతనికి ఏం కలుగుతుందంటండి, ప్రీతి కలుగుతుంది. మన యాకోబు తన తల్లి మీద లేదు ప్రీతి, తన కుమార్తె మీద ఇప్పుడు ఎవరికి ఉందండి, షెకెముకు ఉన్నదన్నమాట ప్రీతి. తర్వాత గనుడు ఊరి గవని యొద్దకు వచ్చి ఊరు జనులతో మాట్లాడుచు ఉండనిచ్చి పెండ్లి చేసుకొని నుందురు మనమగును కదా.
ఒప్పుకొందము. ఆ, ఆ, చాలండి. ఇప్పుడు ఇక్కడ హామోరు యొక్క తండ్రి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఊరు జనాలందరినీ కూడా ఇప్పుడు ఏం చేస్తాడండి ఒక చోటకు పిలిపించినప్పుడు జనాలందరూ కూడా ఒక చోటకు వచ్చారు. ఒక చోటకు వచ్చినప్పుడు వాళ్ళందరితో చెప్తున్నాడు, ఇప్పుడు మీరందరూ కూడా దయించి నా గురించి మీరు ఏం చేయాలి, ఒక చిన్న కార్యక్రమం చేయాలి. ఎందువల్లంటే వాళ్ళకి కుమార్తెను నా కుమారుడు చాలా ఇష్టపడ్డాడు, చాలా ప్రేమించాడు. ఆ కుమార్తెని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. వాళ్ళు పద్మనారాంలో నుంచి ఇక్కడికి వచ్చారు. దారిలో వాళ్ళ గుడారాలు వేసుకొని ఇక్కడ నివసించారు. ఇప్పుడు నివసించారు కనుక ఇప్పుడు ఆ కుమారుడు మనం చేసుకోవాలంటే వాళ్ళకు షరతు పెట్టారు, మనందరం కూడా సున్నతి చేయించుకోవాలంట. మీరందరూ కూడా నా యందు దయించి మీరు ఏం చేయాలి, సున్నతి చేయించుకోండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మందలు ఉన్నాయి కదా, ఆ మందలు ఎక్కడ తిరుగుతాయి. ఇంకా వాళ్ళ దగ్గర కుమారులు ఉన్నారు. వాళ్ళ కుమారుల్ని మన కుమార్తెనిచ్చి వివాహం చేసుకుందాం, వాళ్ళని మనలో కలుపుకుందాం, వాళ్ళ మంచి చెడ్డలో మనం చూద్దాం. మనందరం కూడా ఏక కుటుంబం కింద మనందరం ఎలాగున్నామో వాళ్ళతో కూడా మనం ఏం చేయాలి, కలిసిమెలిసి ఉందాం, సఖ్యతగా ఉందామని చెప్పేసరికి అక్కడ ప్రజలందరూ ఇప్పుడు ఏం చేశారని ఆయన మాట ఆలకించి రాజా మీరింత ప్రాధాయపడి మమ్మల్ని అడగొద్దు, మీ కుమారుడు గురించి మీరు ఏది చెప్తే మేము అది చేస్తాము, ఆలకిస్తామని చెప్పి ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తారండి ఆ కార్యక్రమం చేయించుకోవడానికి ఒప్పుకున్నారనమాట. తర్వాత వినిరి సున్నతి పొందెను. బాధపడుచుండగా సిమ్యోనును లేవియు చాలండి. ఇప్పుడు ఏంటంటే ఆ సున్నతి చేయించుకుంటానంటండి భయంకరమైన బాధ అంటండి. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఇప్పుడు ఎంత బాధలు పడతారో, ఇప్పుడు వీళ్ళు చేయించుకున్నప్పుడు ఎన్నో రోజు అయిందండి, 3వ రోజు అయింది. ఆ 3వ రోజు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఒకరికి బాగాలేదనుకోండి, బెడ్ మీద ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు ఒక ఇంట్లోనే ఇప్పుడు 2 కొడుకులు ఒక తండ్రి, 3 లేకపోతే 4 కొడుకులు ఒక తండ్రి ఉన్నారనుకో, ఇప్పుడు తల్లి ఒక్కతే చెయ్యాలన్నప్పుడు ఇప్పుడు ఎంతమంది కానీ చేస్తుంది తల్లి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మంచాల మీద ఉన్నారు, ఎటు పడితే అటు ఉన్నారు. ఎందువల్లంటే వీళ్ళకి ఇంత నొప్పి అన్నది కూడా ముందు తెలవదు, ఇంత బాధ అన్నది కూడా ముందు తెలవదు. ఎవరికాళ్ళు నొప్పులతో బాధపడుతున్న సమయంలో ఇప్పుడు షిమ్యోను లేవి ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి మగోడిని ఇప్పుడు ఏం చేస్తారంటండి చంపేస్తారు. ఇప్పుడు లెగడానికి వాళ్ళ దగ్గర ఆపరేషన్ మంటారు ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు ఆమె ఏమైనా చేయగలుగుతుందా? ఆమె కూర్చొని లెగలేని స్థితిలో ఇప్పుడు ప్రతి మగవాడికి కూడా భయంకరమైన నొప్పితో బాధపడుతున్నాడు. ఈ యొక్క నొప్పి బాధతో బాధపడినప్పుడు వీళ్ళిద్దరూ కూడా వచ్చేసి ఆ యొక్క రాజుని చంపేశారు, దేనాన్ని చెరిపిన షెకెముని చంపేసేశారు. ఆ ప్రజల్లో సున్నతి చేయించుకున్న మగవాళ్ళు ఒక్క మగవాడు దేశంలో లేకుండా ఏం చేస్తారండి వీళ్ళిద్దరూ కూడా. ఇప్పుడు కుమార్తె తప్పు చేసింది, తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కుమారులు ఎవరు కుమారులు? యాకోబు లేయా కుమారులే. ఇప్పుడు వాళ్ళ చెల్లిని అలా చేసినా వీళ్ళకి కోపం వచ్చేసినప్పుడు ఈ విషయమైనప్పుడు వాళ్ళు ఏం చేయాలి, తండ్రితో చెప్పాలి. కానీ మేము ఇలాగ వెళ్తున్నాం కదా, ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మాకు ఇలాగ చేస్తే మేము చేసుకుంటామంటే అదే కరెక్ట్ ఏమో. ఇంకా కుమార్తెగా అబ్బాయితోటి వివాహం చేసేయచ్చు అని అనుకుంటే సమయంలో వాళ్ళందరినీ చంపుతామన్న విషయము తండ్రితో కూడా వీళ్ళు ఏం చేయలేదండి, ఒక్క మాట కూడా చెప్పకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క శకం మీద పడి ఆ దేశం మీద పడి దేశంలో ఉన్న పురుషులందరినీ కూడా చిన్నలనేంటి పెద్దలనేంటి ఒక్కరిని కూడా బ్రతకనివ్వకుండా ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఏం చేసేస్తారండి, కత్తివాత హతము చేసేస్తారు. ఇప్పుడు దేశం అంతా ఎలాగున్నది, భయంకరమైన మరణాలతో నిండి ఉన్నదన్నమాట. తర్వాత చాలండి. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు దేనా ఎక్కడున్నది, ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు 3 రోజులైంది వీళ్ళకి చేసి. అంతకుముందు ఇంకా అతను తిరుగుతున్నాడు, ఇలా చేద్దాం. కానీ ఇన్ని రోజులు ఉండవలసిన అవసరం ఉందంటారా దేనాకి? వివాహం చేద్దామని చెప్పినప్పుడు ఆ కుమార్తెని ఎక్కడికి తెచ్చేయాలి,
తండ్రి దగ్గర తీసుకొచ్చేయాలి. ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది, ఇదిగో మీ కుమార్తె. మళ్ళీ మేము సాంప్రదాయబద్ధంగా మేము ఏం చేస్తాము, వివాహం చేసుకున్న తర్వాత మా ఇంటికి మేము తీసుకొని వెళ్తాం అని ఎక్కడికి అప్పగించేయాలండి? యాకోబు దగ్గర. లేయా అన్న చెప్పాలి కదా, ఇన్ని రోజులు మన కుమార్తె ఎదుటి వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఏ మాత్రం కూడా కరెక్ట్ అయిన పని కాదు. ఇప్పుడు యాకోబు అన్న తెచ్చుకోవాలి, లేయా అయిన భర్తకే చెప్పాలి. లేదా కుమారులు ఇప్పుడు ఆలోచించుకున్నారు కదా, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక నిర్ణయం తీసుకున్న ముందే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కుమార్తెని వాళ్ళ ఇంటికి తెచ్చుకోవాలని అంటే ఇప్పుడు ఈ అమ్మాయి అయినా పోనీ మా నాన్నగారు నాకు వివాహం చేస్తానంటున్నారు కదా, మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. అక్కడ ఏం దొరికింది ఈ అమ్మాయికి? ప్రేమ దొరికింది. ఇంట్లో ఏం దొరకలేదు? ప్రేమ దొరకలేదు. ఇప్పుడు దేవుడిని అనడానికి ఎవరు సరిపోతారు? ఎవ్వరూ సరిపోరు. మన ఇంట్లో ఏ ప్రేమ అయితే దొరకలేదో మన బిడ్డలు ఎక్కడ పొందుకోవడానికి చూస్తారండి? బయట పొందుకోవడానికి చూస్తారు. అందుకనే తల్లిదండ్రులుగా ఉండే బాధ్యత కలిగి ఏం చేయాలండి? ప్రార్థన జీవితం కలిగి మనం ఏం చేయాలి? కన్నానంటే సరిపోదండి, మనలో ఏముండాలి? ప్రార్థన. మనం ఎప్పుడైతే ప్రార్థన లేదో మన కుటుంబంలోని సైతాన్ని ఏం చేస్తుంది? ఏదో ఒక రకంగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. మనం ఎంత కష్టమైన పని చేయనివ్వండి, బయటికి వెళ్ళినవ్వండి, భారమైన పని చేయనివ్వండి, దేవునికి ఇచ్చిన సమయం మనం ఏం చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. చిన్న వయసులో బిడ్డలను మనం పెంచలేమంటాం. చిన్న వయసులో బిడ్డలను పెంచడమే చాలా కష్టం. యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఆ యొక్క బిడ్డలను పెంచాలంటే బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కుమారులు కూడా బయటికి వెళ్ళారు. ఎప్పుడులాగా బయటికి వెళ్ళారు అని అనుకున్న ఊరంతా ఏం చేస్తారండి? నాశనం చేసి వచ్చేసారు. అదే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండి, మోకాళ్ళ భారం మనం కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తామంటే మన బిడ్డలు ఏమాత్రం కూడా త్రొట్టిల్లే అవకాశం అంటే ఎంత మాత్రం ఉండదు. కావాలంటే ఒకరోజు డ్యూటీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ మన బిడ్డల గురించి మనం ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థన చేయాలి. మన సంవత్సరం అంతా దయాకిరీటం ధరింపచేశాడు దేవుడు. మన కుటుంబం కింద మరొక సంవత్సరంలో మరొక పండగ మనం చేసుకోవడానికి దేవుడు మనకు కృపనిస్తున్నాడంటే, అయ్యా ఏ యోగ్యత లేదు నా కుటుంబాన్ని మీరు నిలవబెట్టుకున్నారు ప్రభా, మా కుటుంబాన్ని అంతటినీ మీరు పోషించారు నాయన, మీకు వందనాలు. మరి ముఖ్యంగా వయసుకు వచ్చిన బిడ్డలు, అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డలు వచ్చాక బిడ్డలు ఎంత మాత్రం కూడా కాదు. ఇప్పుడు అందరు బిడ్డల దగ్గర సెల్ ఫోన్స్ వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో కూడా ఏ మాత్రం కూడా అర్థం కాలేని పని. మనం ఏమీ చేయలేము. బిడ్డలు బయటకు వెళ్తే వాళ్ళ వెనకాల మనం వెళ్ళలేము. కానీ కేవలం మన కన్నీరు ఒక్కటే, మన ప్రార్థన ఒకటే. ప్రభా మీ వాక్యము నా పాదములకు దీపము, మన త్రోవకు అది ఎలాగ ఉండాలండి? వెలుగై ఉండాలి. నా కుటుంబానికి వెలుగు మీరే నాయన, నా బిడ్డలకి వెలుగు మీరే ప్రభా, సహాయం దయచేయండి. నేను ప్రార్థన ఒకటే చేయగలుగుతాను, నేను అంతకు మించి నేను ఏది కూడా చేయలేను. అన్న గర్భం ధరించక ముందు ప్రార్థన చేసింది, గర్భం ధరించిన తర్వాత కూడా ప్రార్థన చేసింది. తన మందిరంలో విడిచిపెట్టేసేసింది. జీవితకాలం కూడా బిడ్డల కొరకు అన్న కన్నీరు కదా, నా బిడ్డలు తొలగిపోయారంటారా? ఏమాత్రం తొలగిపోలేదు. కానీ యాకోబు తన వయసు అంతా కూడా ఎలా గడిపేశాడు? వ్యర్థంగా రాహేలు. అది మన శరీరాశ నేత్రాశ జీవడము, అది ఏమాత్రం కూడా సరి అయినది కానే కాదు. మన జీవితం అంతా కూడా ఎవరి కొరకు గడపాలండి? దేవుని కొరకు గడపాలా, దేవుని యొక్క చిత్తం కొరకు గడపాలా. మనం ఒక్కళ్ళం ప్రార్థన చేస్తామంటే మన బిడ్డలు అన్నలాగా బిడ్డలు తరతరాలు దీవెనకరంగా ఉంటుంది. మన ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత దేనాను తీసుకొని వెళ్ళిపోయిరి. ఆ ఊరు దోచుకొని దోచుకొనిరి. షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి అసహ్యునిగా చేసితిరి. చాలండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ జనసంఖ్య ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. వీళ్ళ కుటుంబం మాత్రమే ఉన్నది, ఎక్కువ కుటుంబము లేదు. కానీ అంతమంది ఒక మాట మీద ఉండి మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పినప్పుడు కుమార్తె తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోయింది. కుమారులైన ఇప్పుడు ఏం చేయాలి?
తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళాలి. ఇప్పుడు తండ్రి ఆ నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏమి అనుకుండా అదంతా చెల్లా చెదిరి చేసేసినప్పుడు ఇప్పుడు తన తండ్రికి తెలిసింది, మేమంతా కూడా ఇలాగా వాళ్ళందరినీ కూడా చంపేశాము, కుమార్తెని తెచ్చేసాం. మరి ఇప్పుడు అతను అన్నిసార్లు వస్తున్నాడు కదా, యాకోబైనా నా కుమార్తెని మా ఇంటికి పంపించేయండి అని అనాలి కదండి. కానీ ఏం అనట్లేదు, మౌనం అయిపోయాడు. వయసు అంతా అయిపోయిన తర్వాత మనం మౌనంగా కూర్చున్నా చేసేది లేదు, కూర్చోపన్నా చేసేలేదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క మోషేని ఎలా పెంచిందండి తల్లి? పాలు ఇచ్చినప్పటి నుంచి కూడా దేవుని మాటలతోటి ఆ కుమారుని పెంచింది. పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? దేవుడు ఎందుకైతే మోషేని పుట్టించాడో ఆ పని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నాయకుడు అయ్యాడు. ఎందువల్లనంటే మన తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. ఇప్పుడు అనుకుంటున్నాడు అంటండి ఆ యొక్క యాకోబు మౌని అయిపోయాడు, ఊరుకున్నాడు. అయ్యో మనం జనసంఖ్య తక్కువ మంది, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మన మీద పడిపోయిన మనం చేసేది ఏది కూడా లేదు. ఆ యొక్క కుమార్తె అలాగ చేసింది, కుమారులు ఇలాగ చేశారు. నా బిడ్డలో మాట వినలేని వాళ్ళు. చివరికి వచ్చేటప్పటికి యాకోబు అంటున్నాడండి ఏడుస్తూను, నాకు లాంటి పుట్టక ఎవరికీ పుట్టొద్దు. ఒకటే మాట మాట్లాడుతుంది. నాకు చాలామంది అంటారు నాకు లాంటి బిడ్డలు ఎవరికి కూడా పుట్టొద్దు బాబు, ఇలాంటి పిల్లల కన్నా కనకుండా ఉండడమే మేలు అని అనుకుంటారు. ఎందువల్ల ఎంత బాధ పెడితే బిడ్డలు అంత మాట తల్లిదండ్రులు నోటుకుంటా వస్తాయన్నమాట. కానీ ఇక్కడ యాకోబు అంటున్నాడు నాకు లాంటి పుట్టగా పిల్లలు ఎవరికి పుట్టొద్దు అన్నానని ఒకటి వెనకాల ఒకటి బాధల మీద బాధలు. ఏంటండి? రోకలే గోరు చుట్టు మీద రోకల పుండు. ఇప్పుడు కుమార్తెతోటి పడుతున్నాడు అనేదానికి కుమారులు కూడా ఇప్పుడు ఏం చేస్తారు? తలెత్తుకోలేని స్థితిలో చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటి అయిపోయి వచ్చేస్తారు. మగవాళ్ళు లేకపోయినా ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా మనం ఏం చెప్పుకుంటాం, మనం ఏం చేస్తాం, ఇలా చేస్తారంటే అని ఇప్పుడు యాకోబు దేవుని పాదాల మీద పడుతున్నాడు. ప్రభా ఏటయ్యా, నా బిడ్డలేంటయ్యా, నా జీవితం ఏంటయ్యా, నా బ్రతికేంటి ప్రభా, నా మార్గాన్ని నువ్వు సరళం చేయి ప్రభా, నా జీవితం బాగోవాలి. నేను ఎందువల్లంటే నేను సరి అయిన బాధ్యతగా నా బిడ్డలు నేను ఏం చేయలేదు, పెంచలేదయ్యా, నా జీవితమే సరిలేదు, నా పెంపకమే సరిలేదు అని కన్నీరు కారుస్తుంటే యాకోబుతోటి దేవుడు అంటున్నాడు, అసలు యాకోబు నేను ఎక్కడికి వెళ్ళమన్నాను? ఇప్పుడు దాకా ఇలాగ అయిపోయింది అన్న తర్వాత నా జీవితం అంటే నా బ్రతికేటాను అంటున్నాడు. యాకోబుని ఎక్కడికి వెళ్ళమన్నాడండి? బేతేలుకి వెళ్ళమంటే నువ్వు ఎక్కడ వేసేసావు గుడారం? షేకేంలో వేసేసావు. తప్పు నీదా నాదా? ఇప్పుడు అంటున్నాడు యాకోబు, అయ్యా తప్పు నాదే. కానీ తప్పు తెలుసుకున్నాడికి ఏమైపోయిందంటే జీవితమే అయిపోయింది. అక్కడ దేశం ఎందుకు పనికి రాకుండా పాడైపోయింది. ఇప్పుడు అంటున్నాడు, ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు, ప్రవ్వా మీరు నాకు అక్కడ మామగారి దగ్గర ఉన్నది, అప్పుడు నువ్వు బేతేలుకి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టించు, నువ్వు ఇదంతా చెయ్యని చెప్పావు కదయ్యా, నేను మీ మాట ఆలకించకుండా వచ్చేసాను నాయన, ఇక్కడ ఆగిపోయాను ప్రభా, దయతో నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకి నాకు సరైన శిక్షే. మనం ఆ దెబ్బ తగిలిన తర్వాత అనుకుంటాం చేసిన తప్పుకి తగిన శిక్షే, కానీ చేసిన తప్పుకి శిక్ష పడకుండానే మనం సరి అయిపోతే మనం మానవులం కాదు, ఆయన దేవుడు కాదు. అవునంటారా? మనకు ఒక సుర్రును పడితేనే కానీ మన లైన్లోకి ఎప్పుడు కూడా రాము. ఒక ఆదివారం మన గుడి మానేస్తాం అనుకోండి, మన కుటుంబంలో ఏదో కష్టమో నష్టమో కలిగింది అనుకోండి, వారం అంతా అనుకుంటాం అయ్యో పోయిన ఆదివారం నేను గుడికి రాలేదు కదా, అందుకనే చేతికి దెబ్బ తగిలింది, కాళ్ళకి దెబ్బ తగిలింది అని అనుకుంటాం. అది కొన్ని రోజులే, మళ్ళీ మనం సెట్ అయిపోయిన తర్వాత ఆదివారం వద్ద డబుల్ డ్యూటీ ఇచ్చేస్తానన్నారు అనుకో, డబుల్ పేమెంటు, మళ్ళీ సుర్రుని పడితే సెట్ అవుతాం. ఇప్పుడు యాకోబుకి కూడా సురుసురుని పడినంతసేపు పడలేకపోతే సెట్ అవుతలేదు. ఇప్పుడు కూతురందును కొడుకందును కూడా శ్రమలు కలిగినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా ఆలకిస్తున్నాడు, ప్రవ్వా నువ్వు నన్ను బేతేలుకి వెళ్ళమన్నావు కదయ్యా, నేను ఎక్కడ ఆగిపోయాను? షేకేంలో ఆగిపోయాను ఆయన. ఇప్పుడు తన బిడ్డల్ని తన భార్యల్ని అందరినీ తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడండి? బేతేలుకి వెళ్తున్నాడు. 35 వెళ్ళి చదువుకోండి. అక్కడ అంటున్నాడు, మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా తీసేయండి, ఇవన్నీ కూడా చెట్టు కింద నేను పెడతాను. మనం ఇప్పుడు ఎవరికి బలిపీఠం కట్టడానికి వెళ్తున్నామో దేవునికి బలిపీఠం కట్టడానికి వెళ్తున్నాను. కుటుంబ సమేతంగా ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడండి? యాకోబు బలిపీఠం కడుతున్నాడు. మరి ఈ దారిలో ఒక్కరోజైనా సరే వీళ్ళ కుటుంబ ప్రార్థనలు కానీ బలిపీఠాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఏది కూడా లేదు. ఎందువల్లంటే మనకు దేవునికి ఉగ్రత రాకముందే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకున్నట్లయితే మన కుటుంబం కానీ మన బిడ్డలు కానీ
తొట్టిల్లే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. ఎందువల్లంటే యవ్వన వయసులకు వచ్చిన తర్వాత భార్యాభర్తలుగా మనం బిడ్డల ముందు ఏమాత్రం కూడా గొడవలు పెట్టుకుంటాం కానీ, అల్లర్లు కానీ, కొట్టుకుంటాం కానీ, తిట్టుకుంటాం కానీ, మాట కానీ ఏది కూడా రావద్దు. తర్వాత మన బిడ్డల జీవితాలు బాగోలేదని ఏడ్చినా కూడా తప్పు ఎవరిదని చూపిస్తున్నాడంటే దేవుడు తల్లిదండ్రులుగా మీదే అని చూపిస్తున్నప్పుడు యాకోబు దేవుని ఏమన్నా ప్రశ్నించడానికి ఉన్నదంటారా? తప్పు ఎవరిదే? యాకోబుదే. ఎల్లమన్న చోటకి వెళ్ళలేదు కనుక ఇంత జరిగింది. ఎల్లమన్న చోటకి వెళ్ళిపోతే దేనా జీవితం అలా పతనం అవుతుంది అంటారా? ఏది కూడా పతనం అవ్వదు. తర్వాత దేనా జీవితం గురించి పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడ కూడా వ్రాయించలేదు, ఆ కొంచెమే వ్రాయించాడు. ఎందువల్లంటే మన జీవితంలో ఆయన తప్పు మన దగ్గర రాయిస్తాడు, మనం చేసిన మంచి కూడా రాయిస్తాడు. ఎందువల్లంటే ఇది పరిశుద్ధ గ్రంథము. ఆ తప్పుని కప్పిపెట్టే దేవుడైతే ఎంత మాత్రం కూడా కాదు. మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ప్రభా, ఒకవేళ యాకోబు ముందే సరి చేసుకుంటే తన కుమార్తె జీవితం ఇటు రీతిగా అవ్వకపోయినాయా, షెకెం ప్రాంతం అంతా కూడా అటు రీతిగా అవ్వకపోయినాయన అనుకుంటాం కాదు. ఒకవేళ నా కుటుంబం నాయన ఈ పరిస్థితిలో ఉన్నదంటే ఒకవేళ నేను కారణమా, నా భర్త కారణమా? మేము ఏం చేయాలి? కలిసి మాట్లాడుకొని మేము మోకరించినట్లయితే నా బిడ్డలు ఏం చేస్తారు? మోకరిస్తారు. మన కుటుంబం అంతా కలిసి ఒక మాట మీద ప్రార్థనా జీవితం జీవించామనుకోండి, సాతానికి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? ఎంత మాత్రం కూడా సాతానికి అవకాశం ఉండదు. అయ్యిందేదో అయిపోయింది. మరొక సంవత్సరం మనకి మరలా దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? పండగ దినాలు దయచేస్తున్నాడు. మరొక నూతన సంవత్సరం దేవుడు మనకు దయచేస్తున్నాడు. నూతన సంవత్సరంలో మన కుటుంబాలు ఎలాగ ఉండాలి? దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి ప్రభా, ఏకాంత ప్రార్థన ఉండాలి నాయన, సంఘ ప్రార్థన ఉండాలి ప్రభా. అయ్యా, ఎందువలనంటే లోకము నాయన శరీరాశ, నేత్రాశ, జీవపుడమం నాయన తండ్రి వాళ్ళు పుట్టినవి ఎంత మాత్రమును కాదు ప్రభా. అయ్యా, శరీరం కొరకు, లోకం కొరకు నాయన మా జీవితాలు మేము చూసుకున్నట్లయితే నాయన బిడ్డల జీవితాలు పతనమైపోతాయి ప్రభా. అయ్యా, యాకోబు మౌని అయిపోయాడు ప్రభా, మాట మాట్లాడలేకపోయాడు నాయన. ఇట్లు బిడ్డలు చెప్పుకోవడానికి లేదు. అయ్యా, కుమార్తెను తీసుకొచ్చి 4 నాయన బాబు కొట్టడానికి కూడా నాయన తన జీవితం సరిపోలేదు ప్రభా. అన్ని రోజులు అక్కడ ఉన్నా సరే మౌని అయిపోయాడు తండ్రి. అయ్యా, అదే నాకు అక్కడ ప్రేమ దొరికింది ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులు ఏనాడు అంత ప్రేమగా మాట్లాడుకున్న రోజే లేదు ప్రభా. అయ్యా, యాకోబు కూడా మిమ్మల్ని అడగడానికి ఎందుకును సరిపోలేకపోయాడు తండ్రి. అయ్యా, ఎందువలనంటే నాయన బాబు మాలో తప్పుదాలు ఉన్నదప్పుడు ప్రభా నాయన మేము మౌనే అయిపోవాలి తండ్రి. అయ్యా, మాలో నాయన బాబు అయ్యా సూది బెజ్జంతా కూడా మాలో లోపాలు కనబడద్దు ప్రభా. మీ యొక్క రక్తంతో మేము కడగబడుతున్నాం నాయన, మీ యొక్క వాక్యంలో మేము జీవిస్తున్నాం. అయ్యా, మీ ప్రార్థనలో మేము జీవిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకా మా జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా, మీకు మాదిరికరంగా మేము ఉండాలి నాయన, మా బిడ్డలకు మాదిరికరంగా మేము ఉండాలి నాయన. అయ్యా, మా కుటుంబంలో నెమ్మది ఉండాలి, శాంతి సమాధానం ఉండాలి. సంఘంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి నాయన. అయ్యా, శత్రువుకి ఏమాత్రం చోటు ఇవ్వద్దు ప్రభా. అయ్యా, మేము నాయన పండుగ దినాలు ఉన్నాము నాయన. అయ్యా, పండుగ ఆనందాలు మాకు దయచేయండి, పండుగ సంతోషాలు మాకు దయచేయండి. అయ్యా, సుఖవంతమైన జీవితాలు మాకు దయచేయండి నాయన. అయ్యా, ఈ లోకంలోనే కాదు నాయన, పరలోక రాజ్యంలో కూడా నాయన అయ్యా మీ పాదాల చెంత మేము కూర్చొని ప్రభా పరిశుద్ధుడు 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 అని ప్రభా మిమ్మల్ని నాయన కొనియాడబడి కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. ఏ కుటుంబంలో గొడవలు, అశాంతత నాయన బాబు, గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు ఏది ఉండదు ప్రభా. సహనాన్ని దయచేయండి, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి. వచ్చే వారం ప్రభు మేమందరము నాయన మీ యొక్క సన్నిధిలో స్తుతించి ఆరాధించి మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని అడుగుచున్నాను. ఇంకా మేము వాక్యంలోను, ప్రార్థనలోను, మీ యొక్క సన్నిధిలోను ప్రభా ఆయా కుటుంబాలతో ముందుకు వర్ధిల్లే గొప్ప కృపను, ధన్యతను దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.